హాయ్ స్టూడెంట్స్, ఎంసెట్ 2025లో ఆల్రెడీ 26th డేట్ 26th మే ఎగ్జామ్కి రెడీ అవుతున్న పిల్లలందరికీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది పిల్లలు మెసేజ్ చేస్తున్నారు, సార్ కొన్ని బిట్స్ మనకు చెప్పినవి పడ్డాయి, కొన్ని బిట్స్ లెంగ్తీగా వచ్చాయి సార్, ఏం చేయలేకపోతున్నాం, టైం సరిపోవట్లేదు, ఏం చేయాలి. చాలామంది పిల్లలు కామెంట్ బాక్స్లో సార్ మ్యాథ్స్ ఎగ్జామ్ వరకు నేను బాగా ప్రిపేర్ అయ్యాను, రిమైనింగ్ బాగా ప్రిపేర్ అవ్వలేదు, భయం వేస్తుంది సార్. నేను ఈరోజు కొంతమంది పిల్లలైతే నేను 2 డేసే బుక్స్ చూస్తున్నాను సార్, ఎలాగ మనకి 30 to 40 స్కోర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చిన్న సింపుల్ ఏంటంటేనండి, ఇది 2 days బ్యాటింగ్ లాగా ఉంది, 1 day బ్యాటింగ్ మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఈ కొంతమంది 1 day బ్యాటింగ్ లాగా మేము గ్రాడ్యుయేషన్ టైంలో గట్రా కొంతమంది చేసేవారు, మా ఫ్రెండ్స్ మేము కూడా చేసేవాళ్ళం. బట్ అంటే అది వేరే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి బేసిక్స్ అన్ని బాగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని ఐడియాలజీలు వచ్చినా ఫస్ట్ పేపర్ మటు కెమిస్ట్రీయే రాయండి, నెక్స్ట్ మ్యాథ్స్ రాయండి, తర్వాత ఫిజిక్స్ రాయండి. దిస్ ఇస్ ద ఆర్డర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెమిస్ట్రీకి 35 to 40 minutes మాత్రం ఇచ్చుకోండి, మ్యాథ్స్కి 90 minutes పక్కాగా ఇచ్చుకోండి, తర్వాత ఫిజిక్స్కి. పేపర్ రాస్తున్నప్పుడు కూడా ఈజీ బిట్స్ అన్నీ అంటే బేసిక్గా ఫార్ములాస్ బేస్ అయినవన్నీ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, తర్వాత మోడరేట్గా. మీరు కొన్ని బిట్స్ కష్టంగా ఉన్నాయంటున్నారు, నేను ఆల్రెడీ కొంతమంది పిల్లలతో మాట్లాడాను. ఒక బిట్టులో కానీ 2 ఫార్ములాస్ కానీ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి, అవి జాగ్రత్తగా చెక్ చేసుకుంటాలి. లెంగ్తీగా ఉంటుంది బిట్టు, అంటే కొన్ని బిట్లు ఒక 4-5 లైన్లు ఉంటాయండి చదవడానికి, అది మనకు భయంకరంగా అనిపిస్తుంది తప్ప ఈజీగానే వస్తుంది, కొంచెం లెంగ్తీగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్ మైండ్గా పెట్టి ఆలోచించండి, డెఫినెట్గా మీరు అటెంప్ట్ చేయగలరు. టెన్షన్ పడద్దు, ఆ 3 hours మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అస్సలు టెన్షన్ పడద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా కూర్చుని ప్రతి బిట్టు మనకి 1 minute టైం ఉంది, 180 నిమిషాలు మన దగ్గర ఉంది. ఈ 180 నిమిషాల్లో మనకి ఇచ్చింది 160 బిట్లు మాత్రమే. ఓకే, మీరు ప్రతి బిట్ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ముందు ఈజీగా ఉన్న బిట్లు, తర్వాత మోడరేట్గా ఉన్న బిట్లు, లాస్ట్లో టఫ్గా ఉన్న బిట్లు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అంటే ప్రతి ఒక్క బిట్టు మీరు ఆన్సర్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. 160 బిట్టుల్ని మీరు అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, సరే మొన్న దాంట్లో బిట్లో ఈ బిట్టు పడలేదు సార్, ఆ బిట్టు పడలేదు సార్, మీరు ఆ బిట్టు పడింది సార్, 1 power infinity పడింది సార్, మళ్ళీ ఈ బిట్ రిపీట్ అవుతుందా. ఇంకొకరు ఏంటంటే సార్ డిఈలో ఆ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద సమ్ ఇవ్వలేదు సార్, లీనియర్ ఈక్వేషన్ మీద సమ్ ఇచ్చారు సార్, మళ్ళీ ఆ బిట్ రిపీట్ అవుతుందని అడుగుతున్నారు. సో మీ అందరికీ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ కాన్సెప్ట్ మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు అసలు టెన్షన్ పడకండి, అందరూ బాగా రాస్తారు, ప్రశాంతంగా రాయండి. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ మొత్తం అన్ని బిట్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, అండ్ మ్యాథ్స్ ఐపీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుందని అడుగుతున్నారు. ఐపీ మార్క్స్ వెయిటేజ్ పక్కాగా ఉంటుంది, ఐపీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. దీని ఫార్ములా గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఓకే, లిమిట్స్లో ఎల్ ఆస్పెక్ట్లు 1 power infinity అండ్ ఫార్ములా చెక్ చేసుకోండి. కంటిన్యూటీ ఒకటే ఫార్ములా ఉంది, ఇంకొక ఫార్ములా ఉంది ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఇది కూడా ఓకే. ఫంక్షన్స్ అండ్ డొమైన్స్ అండ్ రేంజెస్. ఇప్పుడు సార్ ఇప్పటికిప్పుడు అన్ని సమ్స్ మనం చేయలేం కదండి అంటే బేసిక్ రూల్స్ ఉన్నాయి, అవి చూడండి. డిఫరెన్షియేషన్ ఫార్ములాలు అన్నీ చూడండి, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాలు మీకు వస్తేనే ఇంటిగ్రేషను అండ్ డిఫినైటివ్ అండ్ డిఈ వస్తాయి. డిఫరెన్షియేషన్లో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, ఇంప్లిక్ట్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ అండ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ ఇవి చూడండి. ఓకే, టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. అంతేకాకుండా యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఇవి కూడా మన దగ్గర 2 ఫార్ములాలు ఉంటాయి. m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m1 ఈక్వల్ టు m2 అయితే θ ఈక్వల్ టు 0, m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే θ ఈజ్ ఈక్వల్ టు 90. ఈ 2 కాకపోతే tan θ ఈజ్ ఈక్వల్ టు m1 - m2/1 + m1 m2 ఈ ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఇన్వాల్వ్ f'(x) ఈజ్ ఈక్వల్ టు 0 అండి, ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం దేనికైనా f'(x) ఈక్వల్ టు 0, f'(x) గ్రేటర్ దాన్ 0 అది మినిమం, f'(x) లెస్ దాన్ 0 మ్యాక్సిమం. డిఈలో ఆర్డర్, డిగ్రీ, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అండ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అండ్ వేరియబుల్ సెపరబుల్, ఇది దాటి ఇంకేం బిట్ ఉండదండి. డెఫినెట్లో కింగ్స్ రూలు, క్వీన్స్ రూలు అండ్ రిమైనింగ్ ఫార్ములాలు. ఐపీలో చేసిన సమ్స్లో కొన్ని డైరెక్ట్గా పడిపోతుంటాయి. ఇంటిగ్రేషన్లో ఐలేటు, టైప్స్ అండ్ ఫార్ములాసు. సర్కిల్స్లో టాంజెంట్స్, లెంగ్త్ ఆఫ్ ది కార్డు, మినిమము, మ్యాక్సిమం డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నార్మల్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నార్మల్ దగ్గర మనం అన్ని పాయింట్స్ చూడాలి. స్లోప్ దగ్గర చూడాలి, పారామెట్రిక్ ఫామ్ దగ్గర చూడాలి, ఓకే, పాయింట్ దగ్గర చూడాలి. ఓకే, అండ్ కామన్ టాంజెంట్స్, అండ్ ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో రాడికల్ యాక్సెస్ ఫార్ములా చూసుకోండి,
అండ్ ఈ కామన్ ట్యాంజెంట్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇది అన్నిటికీ ఒకటే ఫార్ములా. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, కామన్ ట్యాంజెంట్కి కామన్ కార్డ్కి ఓకే రాడికల్ యాక్సెస్కి. కోనిక్స్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ చూడండి అండ్ బేసిక్స్ అన్నీ చూసుకోండి. ఓకే లెంగ్త్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ అంటే ఏంటి, ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఫార్ములా అన్నీ చూసుకోండి. సీక్వెన్స్ సిరీస్లో టీఎన్ ఫార్ములా, ఎస్ఎన్, జీపీలో ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా చూసుకోండి. స్ట్రైట్ లైన్స్లో పెర్పెండిక్యులర్స్, ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్. ఓకే ఈ ఫార్ములా అన్నీ చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే టెన్షన్ అసలు పడద్దు, భయపడద్దు. ఓకే భయపడద్దు, మీరు బాగా రాస్తారు. ఆల్ ది బెస్ట్. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి.